ప్రస్తుతం మనము హైదరాబాద్లోని వనస్థలిపురంకి సంబంధించినటువంటి గుర్రంగూడలో ఉన్నాము. మరి నల్గొండలో ఇష్యూ మల్లెపల్లిలో ఏదైతే జరిగిందో రూపారెడ్డి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రిన్సిపల్ ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్న ప్రిన్సిపల్ రూపారెడ్డిని అతి దారుణంగా కూడా దాడి చేసి తన ప్రాణాలు తీసేశారు దుండగులు. అదేవిధంగా కూడా ఏం జరిగిందనే కోణంలో కూడా చూసుకున్నట్లయితే తను ఇక్కడికి కొడుకు ఇక్కడే ఉంటాడు, ఇదే ఇంట్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ ఇల్లు అయితే ఈ అపార్ట్మెంట్లో వీళ్ళకు సొంత ఇల్లు ఉంది. ఇక్కడ కూడా ఈ అపార్ట్మెంట్కి వాళ్ళు మరి వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది తెలియదు, కానీ సీసీ ఫుటేజ్లో మాత్రము సాయంత్రం 5:25 రూపారెడ్డి ఒక్కతే తన ఇంట్లోకి వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్ ఆధారంగా బయటపడింది. పోలీసులు సేకరించారు. కానీ దుండగులు కిచెన్ వైపు నుంచి కూడా ఇంట్లోకి చొరబడి ఉంటారు అనేది ఒకటి గుర్తించారు. అదేవిధంగా రూపారెడ్డి ఫోన్ ఏమైంది ఇప్పుడు, ఎందుకంటే తన ఫోన్ మాత్రమే మాయమైంది. ఇంట్లో ఇప్పుడు దొంగలని చెప్పడానికి ఇంట్లో బంగారము డబ్బు ఏదైనా కానీ అన్నీ అలాగే ఉన్నాయి, ఏది కూడా మిస్ అవ్వలేదు. కేవలం ఫోన్ మాత్రమే మిస్ అయ్యింది. అంటే ఆ ఫోన్లో ఏం డేటా ఉంది అదంతా కూడా సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. అదేవిధంగా కూడా ఇక్కడ తన మీద అంటే ఒక మహిళ మీద ఒక స్కూల్ రన్ చేసుకుంటూ ఉంది, భర్త బిజినెస్ చేసుకుంటా ఉన్నాడు, చక్కగా కొడుకు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. అలాంటిది తన మీద ఎవరికి అంత కక్ష ఉంటుంది? ఎందుకంటే 25 పోట్లు తన ఒంటి మీద గాయాలు, ఏంటి అసలు ఇంత కక్షపూరితంగా ఎవరు చేసుంటారు? ఇది వీడని మిస్టరీగా మిగిలింది. ఇప్పుడు పోలీసులు ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. దుండగులను గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. 4 బృందాలుగా పోలీసులు ఏర్పడి ఇక్కడ దాదాపు 6 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. అంటే ఇక్కడికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా కూడా ఇప్పుడు తనని ఇక్కడికి హైదరాబాదు ఆసుపత్రిలో భద్రపరిచారు మార్చురీలో అని తెలుస్తూ ఉంది. ఇక్కడ రూపారెడ్డి సిస్టరు అంటే చెల్లె తను యుఎస్లో ఉంటుంది, తను వచ్చేంత వరకు కూడా ఆపుతాము, తర్వాత అంత్యక్రియల నిమిత్తం మాత్రం మళ్ళీ మల్లెపల్లికి తీసుకెళ్లి స్వగ్రామంలో చేస్తాము అని చెప్పేసి బంధువులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే వాళ్ళు మీడియా ముఖంగా ఎటువంటిది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తలేరు. కానీ ఒక విషయం ఏంటంటే అతి దారుణంగా కూడా ఇదైంది. అమ్మ, ఇక్కడ రూపారెడ్డి ఎన్ని సంవత్సరాలుగా ఉంటురు ఏమన్నా తెలుసా? ఇక్కడ మీకు తెలియదు మేడం, మాకేం తెలియదు. ఎప్పుడైనా చూసారా వాళ్ళని? లేదు, మీరు ఇటువైపు కూడా ఎప్పుడు చూడలేదు. కనీసం వాళ్ళు ఇక్కడ ఉంటారనన్నా తెలుసా మీకు? తెలియదు, నాకైతే తెలియదు. ఫోన్లో న్యూస్ చూసారా? చూసి అంటే ఇక్కడ మనిషి అని ఏమన్నా మీకు ఇక్కడే అంటున్నారు కానీ మాకు తెలియదు. మీకు తెలియదు ఎందుకంటే ఒక మహిళ కదా, తన మీద అంత కక్షతోటి ఇదయ్యారు. ఇదే ఇల్లు, మరి మీకేమన్నా తెలిసి ఉంటుంది అని చెప్పేసి అందుకే అడుగుతాం. మేము ఇక్కడ వాచ్మెన్ కుంటాం, మాకేం తెలియదు. వాచ్మెన్ మేము కొత్తగా వచ్చినాం. కొత్తగా వచ్చారు అంతే. అమ్మ, మీకేమన్నా తెలుసా? మేము మొన్ననే వచ్చింది. మీరు మొన్ననే వచ్చారా? వీళ్ళు మొన్ననే వచ్చారు, మేము కొత్తగా వచ్చాము, వాచ్మెన్గా పనిచేసుకుంటున్నాము, వాళ్ళు ఇక్కడ ఉంటారని కూడా మాకు తెలియదు, కానీ వార్తలు అయితే చూస్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మొత్తంగా కూడా ఇక్కడ ఒక మిస్టరీ, వీడని మిస్టరీ కూడా ఇక్కడ చోటు చేసుకుంది. రూపారెడ్డి కొడుకు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ ఇక్కడే ఉండడం పట్ల తను ఒంటరిగా అక్కడికి వెళ్ళడంతో పాటు వెళ్ళిందనే ఒక నేపథ్యంతో దుండగులు అదే అవకాశంగా తీసుకున్నారు. అంటే స్కూల్ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? స్కూల్ విషయంలో విద్యా సంస్థను రన్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా బెదిరింపులకు అంతకుముందు గురి చేశారా? ఆ ఫోన్లో ఎటువంటి కాల్ డేటా ఉంది, అసలు ఎవరు ఇంతకీ తన మీద దాడి చేసిన వ్యక్తులు, ఇవన్నిటిపైన కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా అలాగే ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ రూపారెడ్డి విషయం చూసుకున్నట్లయితే కూడా ఈ హైదరాబాద్కి అయితే మరి ఇక్కడికి తీసుకువస్తారా లేకపోతే, ఎందుకంటే అక్కడ ఇంటి దగ్గర పోలీసులు పంచనామా చేసి మొత్తం కూడా లాక్ చేయడం జరిగింది. పోలీసులు పర్మిషన్ ఇస్తే అక్కడ జరిపించుకుంటాము, లేదంటే అక్కడే ఇప్పుడు రూపారెడ్డి భర్త ఎవరైతే ఉన్నారో తన అన్న ఇల్లు కూడా అక్కడే ఉంది కాబట్టి మా స్వగ్రామం అక్కడే కాబట్టి అక్కడే చేసుకుంటామని ఫోన్లో చెప్పినటువంటి మాట రూపారెడ్డి భర్త. లేదా ఒకవేళ అక్కడ కూడా అబ్జెక్షన్ చెప్తే అప్పుడు చెప్పలేము ఇక్కడ చేసుకునే విషయము, కానీ ఏది ఏమైనప్పటికీ పోలీసులు మాకు న్యాయం జరిపించాలి, ఖచ్చితంగా దీనికి గల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము అని చెప్తూ ఉన్నారు. మరి ఎంతవరకు తీసుకొచ్చారో పోలీసులు, ఎలా దర్యాప్తు కొనసాగిస్తున్నారు, ఎటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు అనే దాని మీద చాలా ఉత్కంఠంగా కూడా మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నల్గొండ వ్యాప్తంగా మల్లెపల్లి గ్రామంలో మాత్రము చాలా అంటే చాలా చుట్టుపక్కల వాసులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటనను తలుచుకొని ఒక మహిళ మీద, ఒంటరిగా ఉన్న మహిళ మీద ఎందుకు ఇంత దారుణంగా గాయపరచాల్సి వచ్చింది, దాడి చేయాల్సి వచ్చింది, అతి కిరాతకంగా ప్రాణాలు ఎలా తీశారు అనే ఒక భయంతో
అక్కడ మొత్తం కూడా కలకలం రేపుతోంది ఈ వార్త అంతా కూడా. ఈ వార్తను బేస్ చేసుకొని కూడా అందరూ కూడా కామెంట్లు పెడుతున్నారు. నిందితులకు ఖచ్చితంగా కఠిన శిక్ష అమలయ్యేలాగా చూసుకోవాలి పోలీసులని కూడా చెప్తూ ఉన్నమాట. మరి ఏం జరగబోతుందనే కోణంలో కూడా వేచి చూద్దాము. పోలీసులు ఏం తేల్చబోతున్నారు, నిందితులు ఎవరు, ఏదైనా పెద్ద హస్తం ఉన్న వాళ్ళ, లేకపోతే స్కూల్ విషయంలో ఏమైనా గొడవలు ఉన్న వాళ్ళ, పాత కక్షలు ఉన్న వాళ్ళ, ఎటువంటి విషయాన్ని వెల్లడించబోతున్నారు అనేది ఎదురు చూస్తున్న విషయం అయితే అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము హైదరాబాద్లోని వనస్థలిపురంకి సంబంధించినటువంటి గుర్రంగూడలో ఉన్నాము. మరి నల్గొండలో ఇష్యూ మల్లెపల్లిలో ఏదైతే జరిగిందో రూపారెడ్డి ప్రిన్సిపల్, ఒక స్కూల్ ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్న ప్రిన్సిపల్ రూపారెడ్డిని అతి దారుణంగా కూడా దాడి చేసి తన ప్రాణాలు తీసేశారు దుండగులు. అదేవిధంగా కూడా ఏం జరిగిందనే కోణంలో కూడా చూసుకున్నట్లయితే తను ఇక్కడికి కొడుకు ఇక్కడే ఉంటాడు, ఇదే ఇంట్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ ఇల్లు అయితే ఈ అపార్ట్మెంట్లో వీళ్ళకు సొంత ఇల్లు ఉంది. ఇక్కడ కూడా ఈ అపార్ట్మెంట్కి వాళ్ళు మరి వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది తెలియదు, కానీ సీసీ ఫుటేజ్లో మాత్రము సాయంత్రం 5:25 రూపారెడ్డి ఒక్కతే తన ఇంట్లోకి వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్ ఆధారంగా బయటపడింది. పోలీసులు సేకరించారు. కానీ దుండగులు కిచెన్ వైపు నుంచి కూడా ఇంట్లోకి చొరబడి ఉంటారు అనేది ఒకటి గుర్తించారు. అదేవిధంగా రూపారెడ్డి ఫోన్ ఏమైంది ఇప్పుడు, ఎందుకంటే తన ఫోన్ మాత్రమే మాయమైంది. ఇంట్లో ఇప్పుడు దొంగలని చెప్పడానికి ఇంట్లో బంగారము డబ్బు ఏదైనా కానీ అన్నీ అలాగే ఉన్నాయి, ఏది కూడా మిస్ అవ్వలేదు. కేవలం ఫోన్ మాత్రమే మిస్ అయ్యింది. అంటే ఆ ఫోన్లో ఏం డేటా ఉంది అదంతా కూడా సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. అదేవిధంగా కూడా ఇక్కడ తన మీద అంటే ఒక మహిళ మీద ఒక స్కూల్ రన్ చేసుకుంటూ ఉంది, భర్త బిజినెస్ చేసుకుంటా ఉన్నాడు, చక్కగా కొడుకు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. అలాంటిది తన మీద ఎవరికి అంత కక్ష ఉంటుంది? ఎందుకంటే 25 పోట్లు, తన ఒంటి మీద గాయాలు, ఏంటి అసలు ఇంత కక్షపూరితంగా ఎవరు చేసుంటారు? ఇది వీడని మిస్టరీగా మిగిలింది. ఇప్పుడు పోలీసులు ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. దుండగులను గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. 4 బృందాలుగా పోలీసులు ఏర్పడి ఇక్కడ దాదాపు 6 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. అంటే ఇక్కడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా కూడా ఇప్పుడు తనని ఇక్కడికి హైదరాబాదు ఆసుపత్రిలో భద్రపరిచారు మార్చురీలో అని తెలుస్తూ ఉంది. ఇక్కడ రూపారెడ్డి సిస్టర్ అంటే చెల్లె తను యుఎస్లో ఉంటుంది, తను వచ్చేంత వరకు కూడా ఆపుతాము, తర్వాత అంత్యక్రియల నిమిత్తం మాత్రం మళ్ళీ మల్లెపల్లికి తీసుకెళ్లి స్వగ్రామంలో చేస్తాము అని చెప్పేసి బంధువులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే వాళ్ళు మీడియా ముఖంగా ఎటువంటిది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తలేరు. కానీ ఒక విషయం ఏంటంటే అతి దారుణంగా కూడా ఇదైంది. అమ్మ, ఇక్కడ రూపారెడ్డి ఎన్ని సంవత్సరాలుగా ఉంటురు ఏమన్నా తెలుసా? ఇక్కడ మీకు తెలియదు మేడం, మాకేం తెలియదు. ఎప్పుడైనా చూసారా వాళ్ళని? లేదు. మీరు ఇటువైపు కూడా ఎప్పుడు చూడలేదు. కనీసం వాళ్ళు ఇక్కడ ఉంటారనన్నా తెలుసా మీకు? తెలియదు, నాకైతే తెలియదు. ఫోన్లో న్యూస్ చూసారా? చూసి అంటే ఇక్కడ మనిషి అని ఏమన్నా మీకు ఇక్కడే అంటున్నారు కానీ మాకు తెలియదు. మీకు తెలియదు, ఎందుకంటే ఒక మహిళ కదా, తన మీద అంత కక్షతోటి ఇదయ్యారు. ఇదే ఇల్లు, మరి మీకేమన్నా తెలిసి ఉంటుంది అని చెప్పేసి అందుకే అడుగుతాను. మేము ఇక్కడ వాచ్మెన్ కుంటాం, మాకేం తెలియదు. వాచ్మెన్ మేము కొత్తగా వచ్చినాం. కొత్తగా వచ్చారు అంతే. అమ్మ, మీకేమన్నా తెలుసా? మేము మొన్ననే వచ్చింది కూడా. మీరు మొన్ననే వచ్చారా? వీళ్ళు మొన్ననే వచ్చారు, మేము కొత్తగా వచ్చాము, వాచ్మెన్గా పని చేసుకుంటున్నాము, వాళ్ళు ఇక్కడ ఉంటారని కూడా మాకు తెలియదు, కానీ వార్తలు అయితే చూస్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మొత్తంగా కూడా ఇక్కడ ఒక వీడని మిస్టరీ కూడా ఇక్కడ చోటు చేసుకుంది. రూపారెడ్డి కొడుకు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ ఇక్కడే ఉండడం పట్ల తను ఒంటరిగా అక్కడికి వెళ్ళడంతో పాటు వెళ్ళిందనే ఒక నేపథ్యంతో దుండగులు అదే అవకాశంగా తీసుకున్నారు. అంటే స్కూల్ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, స్కూల్ విషయంలో విద్యా సంస్థను రన్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా బెదిరింపులకు అంతకుముందు గురి చేశారా, ఆ ఫోన్లో ఎటువంటి కాల్ డేటా ఉంది, అసలు ఎవరు ఇంతకి తన మీద దాడి చేసిన వ్యక్తులు, ఇవన్నిటిపైన కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా అలాగే ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ రూపారెడ్డి విషయం చూసుకున్నట్లయితే కూడా ఈ హైదరాబాద్కి అయితే మరి ఇక్కడికి తీసుకువస్తారా లేకపోతే, ఎందుకంటే అక్కడ ఇంటి దగ్గర పోలీసులు పంచనామా చేసి మొత్తం కూడా లాక్ చేయడం జరిగింది. పోలీసులు పర్మిషన్ ఇస్తే అక్కడ జరిపించుకుంటాము, లేదంటే అక్కడే ఇప్పుడు రూపారెడ్డి భర్త ఎవరైతే ఉన్నారో తన అన్న ఇల్లు కూడా అక్కడే ఉంది కాబట్టి మా స్వగ్రామం అక్కడే కాబట్టి అక్కడే చేసుకుంటామని ఫోన్లో చెప్పినటువంటి మాట రూపారెడ్డి భర్త. లేదా ఒకవేళ అక్కడ కూడా అబ్జెక్షన్ చెప్తే అప్పుడు చెప్పలేము ఇక్కడ చేసుకునే విషయము, కానీ ఏది ఏమైనప్పటికీ పోలీసులు మాకు న్యాయం జరిపించాలి ఖచ్చితంగా. దీనికి గల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకు
తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము అని చెప్తూ ఉన్నారు. మరి ఎంతవరకు తీసుకొచ్చారో పోలీసులు, ఎలా దర్యాప్తు కొనసాగిస్తున్నారు, ఎటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు అనే దాని మీద చాలా ఉత్కంఠంగా కూడా మారింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నల్గొండ వ్యాప్తంగా మల్లపల్లి గ్రామంలో మాత్రము చాలా అంటే చాలా చుట్టుపక్కల వాసులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఘటనను తలుచుకొని ఒక మహిళ మీద, ఒంటరిగా ఉన్న మహిళ మీద ఎందుకు ఇంత దారుణంగా గాయపరచాల్సి వచ్చింది, దాడి చేయాల్సి వచ్చింది, అతి కిరాతకంగా ప్రాణాలు ఎలా తీశారు అనే ఒక భయంతో అక్కడ మొత్తం కూడా కలకలం రేపుతోంది ఈ వార్త అంతా కూడా. ఈ వార్తను బేస్ చేసుకొని కూడా అందరూ కూడా కామెంట్లు పెడుతున్నారు. నిందితులకు ఖచ్చితంగా కఠిన శిక్ష అమలయ్యేలాగా చూసుకోవాలి పోలీసులని కూడా చెప్తూ ఉన్నమాట. మరి ఏం జరగబోతుందనే కోణంలో కూడా వేచి చూద్దాము. పోలీసులు ఏం తేల్చబోతున్నారు, నిందితులు ఎవరు, ఏదైనా పెద్ద హస్తం ఉన్న వాళ్ళ, లేకపోతే స్కూల్ విషయంలో ఏమైనా గొడవలు ఉన్న వాళ్ళ, పాత కక్షలు ఉన్న వాళ్ళ, ఎటువంటి విషయాన్ని వెల్లడించబోతున్నారు అనేది ఎదురు చూస్తున్న విషయం అయితే అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వినయ్తో నిర్మల, RTV.